అతి సర్వత్రా వర్జయేతన్నారు పెద్దలు. గొప్ప చదువులు చదివిన ఏపీ బ్యూరోక్రాట్స్కి ఇది అర్థం కాలేదా అని ఇప్పుడు పలువురు ప్రశ్నిస్తున్నారు. గడిచిన 5 ఏళ్లు అధికార పార్టీ కొమ్ము కాసి ఆ పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తిన సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోకచక్కలా తయారైంది. వారికి సెలవులు ఇచ్చేందుకు, డెప్యుటేషన్పై వెళ్లేందుకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది. పరిధి దాటి ప్రవర్తించిన అధికారుల నుంచి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలన్న ప్రయత్నంలో కొత్త ప్రభుత్వం ఉంది. అందుకే ఇక్కడ బేరాలు లేవమ్మా అని తేల్చి చెప్పింది. గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అనేక మంది ఉన్నతాధికారులకు దీర్ఘకాలిక సెలవు ఇవ్వకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు ఎవరికీ డిప్యూటేషన్పై వెళ్లేందుకు అనుమతి ఇవ్వకూడదని గట్టి నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ అనేక అవకతవకలకు పాల్పడమే కాకుండా తమను ఇబ్బంది పెట్టిన అధికారులకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి మినహాయింపులుండవని తేల్చి చెప్పింది. అందరూ ఉండాల్సిందేనని, ఎవరికీ దీర్ఘకాలిక సెలవు మంజూరు చేయమని, అలాగే ఇతర రాష్ట్రాలకు, కేంద్ర సర్వీసులకు రిలీవ్ చేయబోమని నిర్మోహమాటంగా కుండబద్దలు కొట్టింది. గత ప్రభుత్వంలో కొందరు అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి డిప్యూటేషన్పై వచ్చారు. వారిలో కొందరు ఇప్పటికే తమ డిప్యూటేషన్ రద్దు చేసి తమను రిలీవ్ చేయాలని దరఖాస్తు పెట్టుకున్నారు. కొందరు కేంద్ర సర్వీసుల నుంచి కూడా వచ్చారు. వారు కూడా తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు సిద్ధపడ్డారు. అయితే వారెవరిని పంపమని, పూర్తిస్థాయి విచారణ జరిగిన తర్వాతనే రిలీవ్ చేస్తామని ప్రభుత్వం గట్టిగా చెప్పింది. ఏపీ సిఐడి చీఫ్గా పనిచేసిన సంజయ్ విదేశాలకు వెళ్లేందుకు పెట్టుకున్న అనుమతిని ప్రభుత్వం నిర్బంధంగా తోసిపుచ్చింది. దీంతో ఆయన తన సెలవు ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు. అలాగే టీటీడీఈఓ ధర్మారెడ్డి పెట్టుకున్న సెలవు ప్రతిపాదన కూడా ప్రభుత్వం అంగీకరించలేదు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రామకృష్ణ తను పేరెంట్ డిపార్ట్మెంట్కు బదిలీ చేయాలని అభ్యర్థులను తోసిపుచ్చింది. అటు గనులు శాఖ ఎండీ వెంకటరెడ్డి తను రిలీవ్ చేయాలని పెట్టుకున్న అప్లికేషన్ కూడా బుట్టదాఖలైంది. అలాగే సమాచార కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి తను కేంద్ర సర్వీసులకు రిలీవ్ చేయాలని కోరితే అందుకు అంగీకరించలేదు. వీరితో పాటు బేవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డి తనను మాతృ సంస్థకు పంపాలని కోరారు. ఆయనను ఎన్నికల కమిషన్ పోలింగ్కు ముందు బదిలీ చేసింది. అయితే ఆయన తనను రిలీవ్ చేయమని పెట్టుకున్న దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది. రాష్ట్రంలో అనేక మంది అధికారులు పెట్టుకున్న దరఖాస్తును ప్రభుత్వం హోల్డ్లో పెట్టింది. పూర్తి స్థాయిలో విచారణ జరిగే వరకు అందరినీ ఇక్కడే ఉంచాలని గట్టిగా నిర్ణయం తీసుకుంది. తమను ఇబ్బంది పెట్టిన అధికారులను ఇక్కడే ఉంచి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలన్న ప్రయత్నంలో కొత్త ప్రభుత్వం ఉంది. అయితే ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నా ఐఏఎస్, ఐపీఎస్లు పాలకులు చెప్పినట్లే నడుస్తారు. అందుకు గత, ఇప్పటి ప్రభుత్వాలు కూడా మినహాయింపు కాదు. కాకపోతే ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో ఇలాంటి తమకు మామూలేనని అధికారులు చెప్తున్నారు. అయితే పరిధి దాటి ప్రవర్తించిన అధికారులు అంతు చూస్తామని ఎన్నికల ముందు నుంచే హెచ్చరిస్తున్న టీడీపీ ప్రతీకారం తీర్చుకుంటుందని కొందరు అధికారులు భయపడుతున్నారు. కేవలం పాలకులు చెప్పినట్లే వినడం వల్లే అధికారులకు ప్రభుత్వం మార్చి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ విషయాన్ని తెలుసుకుంటే మంచిదన్న సూచనలు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాలి.